అమ్మవారి భక్తులందరికీ నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. ఇదేంటి రాధమ్మ నమస్సుమంజలి అంటుంది. అనను, నేనెవరి దగ్గర అనను అన్నాను కదా! అమ్మవారి భక్తులందరి మనసుల్లో హృదయాలంతా నింపే అమ్మవారే ఉంటారు కదా! అమ్మ స్వరూపాలకి అందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు అమ్మకు కట్టిన చీరలతో మీ ముందుకొచ్చానండి. ఇవి కొంచెమే ఉన్నాయి యాక్చువల్‌గా. నవరాత్రుల్లో కట్టింది కూడా 1, 2 ఉండిపోవడం ఒక ఎత్తయితే, అమ్మకి సపోర్ట్ కోసం పాదాల దగ్గర పెట్టినవి, ప్రతిరోజు పెట్టినవి కూడా నేను ఒకటి స్టాక్ రాగానే ఫస్ట్ ఒక చీర తీసేస్తా ఉంటానండి అమ్మకి. దాంతో పాటుగా వాటిని చాలా తక్కువగా వాడుతున్నాను. ఈ కాటన్ చీరలు కదా! అమ్మకి పట్టు చీరలు మీ అందరి దయ వల్ల, అమ్మ దీవెనలతో చక్కగా రోజుకో పట్టు చీర కట్టేస్తున్నాను కదా! సో, కాటన్ చీరలు కట్టట్లేదు. ఏమైనా సమ్మర్‌లో అవసరమైతే కొత్త బెయిల్స్ అలా దింపేసి అలా ఎవరికీ చూపించకుండా కట్టేద్దాం. ప్రస్తుతానికైతే ఈ చీరలు సపోర్ట్ కోసం పెట్టిన చీరలు ప్లస్ ఫస్ట్ తీసిన అమ్మ పాదాల దగ్గర పెట్టిన చీరలండి. ఇవి పడిన రేట్ల కంటే కూడా తక్కువగానే ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. ఎవరికైనా ఈ చీరలు నచ్చినట్లయితే ఇది ప్యూర్ మంగళగిరి కాటన్ అండి. ఇవి ప్రసాదాల కిందే చూసుకోవాలి తప్పితే ఇవి తీసి ఓపెన్ చేసి చూడడానికి ఏం లేదు. ఇదిగో బ్లౌజ్, ఇదిగో పళ్ళు, ఇవేం చూపించండి. చీర హాఫ్ వైట్ అండి. సమ్మర్‌లో కట్టుకుని చక్కగా సాయంత్రం టైంలో గుళ్ళకెళ్ళిపోండి. సమ్మర్ కదా, వేడొచ్చేస్తుంది కదా, ఇంట్లో కూర్చుంటానని కూర్చోకండి. గుళ్ళకెళ్ళిపోయి అమ్మ నామంతోటి శివాలయాలకో, లేకపోతే దగ్గరగా ఉన్న అమ్మవారి ఆలయాలకో, ఏ దేవుడైతే అది వెంకన్న బాబుకో, ఎక్కడికైతే అక్కడికి అమ్మ దయతో వెళ్తున్నాం అనుకుని ప్రతిరోజు సాధక చేసుకోండి. మీరు బయటకు వెళ్ళినప్పుడల్లా ఇలాంటి చీరలు కట్టుకొని వెళ్ళిపోండి. మీకు అందరికీ అవైలబుల్ చేయాలి, అమ్మ దీవెనలతో మీ భక్తులందరికీ నా చేత్తో ఇవ్వాలి అని అనుకుంటూ మొదటి చీర హాఫ్ వైట్. ఇక ఈ రంగు కడతాను, అమ్మకి ఈ రంగు కట్టినాను లేదండి. నలుపు దగ్గర నుంచి అన్ని రంగులు కడతాను. అమావాస్యకి నలుపు రంగు, పౌర్ణమికి తెలుపు రంగు, అలా ఫిక్స్ అయిపోయాను నేను. నాకు అమ్మ ఈ ఊపిరి ఉన్నంతసేపు అమ్మ నామంతో, అమ్మ పేరుతో. ఇప్పుడు చూడండి వీడియో మొత్తం అమ్మ అమ్మ అంటే బతకొచ్చు. ఎవరో రిజెక్ట్ చేసా, ఏంటి కంప్లైంట్ చేశారు, ఎందుకు బిజినెస్ చేసుకోవడానికి అమ్మ పేరు ఉపయోగించుకుంటున్నారని. ఇప్పుడు మీరు ఏమైనా 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 అనుకోండి, ఏం పర్వాలేదు. నేను మాత్రం అమ్మ పేరు నిమిషానికి ఒకసారి చెప్తే, ఇదిగో అమ్మ పాదాల దగ్గర పెట్టిన చీర అప్లిక్ వరకు. ఇవి నిజానికి మన దగ్గరికి స్టాక్ వచ్చింది కానీ నేను ఇంకా వీడియోస్లో కూడా దింపలేదండి. కానీ అమ్మకి తీసిన చీర కదా, ఇందులోనే బ్లౌజ్ ఉంటాయండి. ఇవి చాలా బాగుంటున్నాయి. ఇవి ఇది కూడా ఒక చీర. ఇది ఖాదీ కాటన్. ఎక్కువగా మంగళగిరి చీరలే కదా మన మమ్మీవి. ఇది ఖాదీ కాటన్. ఇది కూడా ఇది యాక్చువల్గా సపోర్ట్కి కావాల్సి వచ్చి తీసుకెళ్ళాను. గబగబా పైకి వచ్చి చేతికి ఏ చీర తగిలితే ఆ చీర అమ్మ లోపలికి వెళ్ళిపోతుంది, చీర నొక్కుపోతుంది అంటే నేను నొక్కుతాను, లేదంటే ఏదో విధంగా వాడతానండి. ఇవి 2-3 చీరలు మనం మామూలుగా అమ్మడం కూడా జరిగింది. ఇది ఎరుపు చీర కొంచెం పలుచగా ఉందని ఉప్పటి చీర ఏదో కట్టినప్పుడు లోపల పెట్టిన చీర అండి. ఇది మొన్న నవరాత్రులు అయిపోయిన తర్వాత నేను ఇంకా శ్యామల నవరాత్రుల్లో ఉన్నాను. మనకి లలిత నవరాత్రులు దగ్గరకు వచ్చేస్తున్నా కూడా చూడండి అసలు రాధమ్మకి ఎక్కడుంటే అక్కడే ఉండిపోతుంది. నాకు ఈ రోజు మంచి రోజు, ఈ రోజు చెడ్డ రోజు, ఈ రోజు పండుగ రోజు ఏం లేవండి. ప్రతిరోజు అమ్మతో బతికేస్తున్నాను కదా. ఈ రోజు తిన్నాను, ఈ రోజు ఎన్నిసార్లు అమ్మని తలుచుకున్నాను, ఈ రోజు అమ్మని ఎలా తయారు చేసుకున్నాను. ఇది నా లైఫ్. ఈ మధ్య ఇగో ఈ చీరలు కొత్తగా అమ్మకం. ఇది బ్లూ అండి, రాయల్ బ్లూకి నేవీ బ్లూ, రైట్, ఏదో 2 బ్లూలు కాంబినేషన్. ఇది బ్లౌజ్. ఈ చీర కట్టిన రోజు అమ్మ వెలుగులు చూడాలండి, ఒక రేంజ్. ఇది శ్యామల నవరాత్రులు హోమన్ రోజు కట్టిన చీర అండి. పైన అండి ఈ చీర కాస్ట్ మీకు కనిపించే రేటు మీకు తెలుస్తుంది, కానీ నేను ఇది 56,000 అనుకుని గుర్తు. ప్యూర్ జరీ, ప్యూర్ పట్టు, బరువు ఉంటుంది. చీర ఏదో తక్కువకి వస్తుందని మాత్రం కొనుక్కోకండి. ఎప్పుడైనా సరే కాస్ట్ ఎక్కువయ్యే కొద్దీ కంచిపట్టు చీరలు అండి, ఇవి నేతలు పెరుగుతాయి. త్రిబుల్ నేత అంటారు కదా, ఇవి 3 లైన్స్ అడ్డు నిలువు వేయటం వల్ల, ఈ ప్యూర్ గోల్డ్ జరీ వాడటం వల్ల మనకి రేట్ పెరిగిపోతూ ఉంటాయి, బరువు పెరిగిపోతూ ఉంటాయి. సో బరువు మొయ్యగలను, ప్యూర్ కంచిపట్టు కట్టుకోలే కోరిక ఉంది, ఈ కంచిపట్టు తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ చీరల దగ్గరికి రండి. ఇవన్నీ చెక్స్ వచ్చినాయండి, చిన్న చిన్న చెక్స్, గోల్డ్ పింక్ కలర్ కల్పించారు, ఆనియన్ పింక్ దట్టు. రిచ్ పళ్ళు అంతే, రిచ్ పళ్ళు అండి, పైన కింద సేమ్ బోర్డర్స్. ఇది అయితే మీది, లేకపోతే అమ్మవారి ప్రసాదం కింద రాధమ్మ వంట మీద మళ్ళీ తొందరలోనే మీరు చూడబోతున్నారని తెలియజేస్తూ, ఇది బ్లౌజ్ అండి. ఇంకో చీరలోకి వెళ్ళిపోతుంది మీ రాధమ్మ. ఇది కూడా క్లియర్గా చూపించేశాను. ఇంకొకటి నేనే మెన్షన్ చేశాను ఇదివరకు ఒకసారి, చీరలు మనం 1/4 వచ్చేస్తాయని. యాక్చువల్గా నేను ఆ మాట పట్టుకుని కంచిలో అమ్మేస్తున్నారు కదా అని చెప్పేసి పట్టుకెళ్ళాను. నేను
25,000 పెట్టి కొన్న చీరకు 1000 రూపాయలు ఇచ్చాడు. సో చీరలు అమ్ముదామన్న ఆలోచనతో కొనుక్కోకండి, కొనుక్కొని దాచుకోండి. కానీ అండి మా చిన్నప్పుడు మా అమ్మ చీర, పెళ్లి చీర 250 రూపాయలు పెట్టి కొన్నారంట. అసలు చీర ఇగో ఇలాంటి చీర అండి మా అమ్మ పెళ్లి చీర. మాకు అలా గుర్తుండిపోయింది. ఎన్ని సంవత్సరాలో కదా, నాకు ఊహ తెలిసే వరకు కూడా మా ఇంట్లో పింక్ గ్రీన్ కాంబినేషన్ లో మా అమ్మ కంచిపట్టు చీర. మా తాతగారికి బట్టలు కొట్టు కదా ఒరిజినల్ రాధం బయటకు వచ్చింది. మా తాతగారు మా అమ్మగారి కోసం స్పెషల్ గా తెస్తే మా అమ్మకేమో 5th క్లాస్ లో పెళ్లి అయిపోయిందంటండి. ఆ చీర అమ్మ ఏమో మస్తు చుట్టారు మా అమ్మకి. ఈ లోపు మా అమ్మమ్మ కట్టేసి మా అమ్మకి ఇచ్చారు. మా అమ్మ దాచి మేము పెద్ద అయిన తర్వాత ఇంటికి ఎవరో చీరలు కొనుక్కునే వాళ్ళు వస్తే వాళ్ళకి అమ్మితే 2000 వచ్చిందండి ఆ చీరకి. అంటే ఎంత జరిగి చాలా తక్కువ ఉందన్నమాట. ప్యూర్ కంచిపట్లు అయితే అలా ఉంటాయి. మా అమ్మ కంచిపట్టు చీరలు బాగానే కట్టినట్టమాట. ఆ తర్వాత నలుగురు ఆడపిల్లలు కదా, అంత కట్టలేదు. ఇప్పుడు నా చీరలు కట్ట నిజాలు చెప్పేస్తుంది మీరు అదమ్మా. నా చీరలు కట్టేస్తుంది రా మా అమ్మ అన్నీని. మా నాన్నగారు ఏ పండుగ వచ్చినా నలుగురు కూతుళ్ళు 4 కొత్త చీరలు మీ అమ్మ కొనిచ్చేయండి అని చెప్పారు. అందరూ ఇస్తున్నారో లేదో తెలియదు కానీ నా చీరలు మాత్రం కట్టుకుంటుంది మా అమ్మ. ఇది మంగళగిరి అండి. కట్టానా పాదాల దగ్గర కట్టాను కదా, ఫోటోలు ఉన్నాయా గుర్తుండట్లేదు నాకు. ఆరెంజ్ కలర్ కి చిలక పచ్చ బ్లౌజ్ అండి, చూపిస్తున్నాను. కట్టుకునేది పూజలకి అది కట్టుకుంటారు కదా, అందుకని చూపిస్తున్నాను. ప్రసాదమైనా కూడా ఇది వీలైతే అమ్మ ఫొటోస్ యాడ్ చేస్తాం. ఇదిగో నలిగిపోయిందంటేనే బాగా కట్టినట్టు. ఇది పళ్ళు అండి. చీర మొత్తం లైన్స్ చాలా బాగుందండి చీర కూడా. సో పైన కింద సేమ్ బోర్డర్స్, పైన స్మాల్ బోర్డర్ వచ్చిందండి, కింద బిగ్ బోర్డర్ వచ్చింది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. అన్ని పేర్ చేస్తుంది మీరు రాదమ్మా. ఇదొక చీర అండి. ఇది యాక్చువల్గా ఇంక చెప్పను, ఎక్కువ కథలు చెప్పను. ఇది ఎవరి వంట మీదకి వెళ్ళాలని అమ్ముడు రాసిందో. మీకండి నిజం చెప్తే వీడియోలోకి ఫోటోలోకి వచ్చేస్తుందండి, ఒక రేంజ్లో వచ్చేస్తుంది. ఏదో పట్టులాగా మిస మెరిసిపోతా. మంగళగిరి పట్టు ఒక లైన్ కలుస్తుంది కదా, అందువల్ల అంతలా వచ్చేస్తుంది. కానీ ఒరిజినల్గా బయట కాటన్ శారీ లాగా ఉంది, అంతా మెరవటం లేదు. కానీ మంగళగిరి పట్టు అండి. ఇది పట్టు బై కాటన్ శారీ. ఎవరికైనా నచ్చితే కొనుక్కోండి. ఒక మేడం కొనుక్కున్నారు, యూఎస్ఏ చెప్పాను కదా సూత్రాలు కొన్నారని. ఆవిడ కొనుక్కుని కట్టేసి పంపించేయండి అమ్మ అన్నారు. మళ్ళీ తర్వాత ఇంకొక వీడియోలో ఆవిడ పట్టు చీర కూడా కొనుక్కుంటే నేనే చెప్పాను, అమ్మ ఇది వద్దు, మీరు అది ఎలాగూ ఆలోచిస్తున్నారు ఎక్కువ రేట్ అయిపోతుందని, ఇది మానేసి అది ఎక్కువ రేట్ తీసేసుకోండి, ఇది కొంచెం మీకు ఫోటోలో కనిపించినంత లేదన్నారు. ఇది అమ్మ ఎక్కువసేపు ఉంచేసుకున్నారు కూడా. చూడండి ఏం అంటించేసారో. వాడికి ఆయిల్స్ రాస్తాను కదా, అవి కూడా ఈ జరీకి తగిలినప్పుడు ఆయిల్స్ రాస్తానండి అమ్మవారికి. ఇలా నలుపు అవుతుంది. వీటన్నింటికి ప్రిపేర్ అయితేనే కొనుక్కోండి. కానీ ఇది అమ్మ చాలా బాగున్నారు, అమ్మ కూడా బాగున్నారు కదా. ఈ చీర కట్టినప్పుడు ఫోటోలు పెట్టు, మీకు కనిపించినట్టు మెరవదు. మంగళగిరి పట్టు. ఇంకా ఇది అండి, ఇది కూడా కట్టేవారు రాదమ్మా అనుకుని కడతానండి. ఒక్కొక్కటి కడతాను అప్పటికప్పుడు. ఒక్కొక్కసారి అమ్మని చూసేసరికి నాకు, అమ్మ ఈరోజు బాగాలేదు. యాక్చువల్గా వారానికి ఒకసారి మార్చాలనుకుంటాను, కానీ 2-3 రోజులకి ఒకసారి మారుస్తాను. ఒక్కొక్కసారి అవసరమైతే ప్రతిరోజు మారుస్తా. మధ్యలో ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఆ చీరలు కొంచెం ఇవ్వడానికి ఇష్టపడతానండి. అమ్మ కట్టిన చీరలు ప్రసాదాలు కదా, అందుకని. ఇది బాటిక్ కాదు షిబోరి ప్రింట్ అండి. కన్ఫ్యూజ్ అయిపోతున్నానా. షిబోరి ప్రింట్ 50x50 బోర్డర్స్తో పళ్ళు బ్లౌజ్ అమ్మకి వేసిస్తానండి. పళ్ళు బ్లౌజు ఇలా వచ్చింది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇవన్నీ నేను మంగళగిరి చీరలు చేసేటప్పుడు చూపిస్తాను కదా, అందుకే పనిగట్టి చూపించట్లేదు. ఇదొక చీర. ఇది కూడా లలితమ్మకి కట్టానా అమ్మకి కట్టాను, హాసినికి కట్టానండి. హాసిని అమ్మవారికి కట్టిన ఈ గ్రీన్ చీర. ఇందులో కూడా నేను శ్యామల నవరాత్రుల్లో కొంచెం గ్రీన్లు ఎక్కువ ఇష్టపడతారు కదా అమ్మ, అందుకని గ్రీన్లు అప్పుడు ప్రిఫర్ చేసి కట్టిందే అయ్యి ఉంటుంది, అంతే కదా. అయిపోయిన తర్వాత అప్పుడు అమ్మకి సిరిహాసిని అమ్మకి కట్టింది. అమ్మ అండి మీకు కనిపిస్తున్న రూపం కనకదుర్గ అవతారంలోనే నేను పెట్టుకున్న సిరిహాసిని అవతారం అయితే, అమ్మ సాక్షాత్తు మణిద్వీపం నుంచి వచ్చేసి నా ఇంట్లో కూర్చున్నారండి. ఆ అమ్మవారు తను కట్టుకున్న చీరలు ఎవరికి ఇవ్వాలనుకుని ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయో అని అనుకుంటున్నాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు చేతులు మార్చకండి, తీసుకొచ్చి ఇది నచ్చలేదని అనకండి. మహాప్రసాదం సాక్షాత్తు ఆ మణిద్వీప నివాసిని కట్టుకుని మనకి ఇలా ఇసిరారు ఈ చీర. నా ఇంట్లో అండి కాళీరాత్రి అవతారమైనా సరే, కాళీ అవతారమైనా సరే, ఏ రూపంలో అయినా కూడా తయారు చేశాను అంటే అమ్మ ఇంకా ఆ
తను అవతారం దాల్చినప్పుడు ఎలా ఉన్నారో నాకు అలా కనిపించేస్తున్నారండి. అందుకని ఇంక దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడాలనుకోలేదు, కానీ మాట్లాడను కూడా. కానీ ఎవరికైనా నచ్చితే మహాప్రసాదంలాగా మాత్రమే తీసుకోండి. వీటి రేటు నిజంగానే నేను 40,000 80,000 చెప్పినా కూడా నచ్చితే కొనుక్కోండి, లేకపోతే మానేయండి. దీని గురించి కమెంట్లు కూడా పెట్టకండి. వేరే ఛానల్లోకి వెళ్ళి కమెంట్ పెట్టినా కూడా మీకు ఆ అమ్మ చూస్తుందిలే అని చెప్పి వదిలేస్తాను. ఎందుకంటే నేను తిడితే కొంచెం పనిష్మెంట్ వస్తుంది కదా. అమ్మ కోపం వచ్చిందనుకో నాలుగు నాలుగు రాదు, కోపం ఎక్కువ అర్థమైందా లేదా, అర్థమైపోతుంది. ఇది మంగళగిరి అండి. నాకు ఇష్టమైన రేడియం పింక్ స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చారు, పెద్ద బోర్డరు జరీతో. ఇవి యాక్చువల్గా 4-5 చీరలు నేను బాగా నచ్చేసి తెచ్చాను. ఇవి ఓల్డ్ మోడల్స్, మంగళగిరిలో ఉప్పాడ స్టైల్లో ఓల్డ్ మోడల్స్. ఇది బ్లౌజు, ఇది బ్లౌజ్ అండి. పళ్ళు ఎలా వచ్చింది దీనికి, ఇది కూడా అమ్మకు కట్టినప్పుడు చాలా అందంగా కనిపించారు. ఇది పళ్ళు అండి, పళ్ళు బ్లౌజ్ బోర్డర్స్ గ్రీన్ వచ్చింది. ఇవి ఆల్రెడీ నలిపోయినాయి, ఇవి నలిపేసిన రాదమ్మా అని అనకండి. ఇవన్నీ అమ్మకు కడతాం కదా, ఎక్కువ మడతలు పెట్టి ఇలా కట్టేసి నడుంకి వడ్డానం పెట్టి మళ్ళీ కట్టేసి చేసేసరికి ఇలా నలిపోతాయన్నమాట. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే, ఇంకా ఇదొక చీర అండి. నాలాగా తయారైపోతారు అన్నమాట అందరు. తయారైపోతారా, తయారవ్వమంటారా? ఇది చాలా నచ్చింది నాకు, ఎందుకో బాగా నచ్చింది. ఇది యాక్చువల్గా సేల్కి తీసుకొచ్చాను, కానీ నచ్చేసి, ఇది జామ్దాని అండి. ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా, బాగా నచ్చి పర్లేదు అమ్మకి కట్టేద్దాంలే అని కట్టాను. అమ్మ కట్టకపోతే ఎలా చెప్పండి అసలు, ఇలాంటివి అమ్మ కోసమే తయారైంది. ఇది అమ్మ అయితే ఒక రేంజ్లో ఉన్నారు, ఇది కట్టుకుని కూడా. ఈ కాంబినేషన్ చాలా రేర్గా అనిపించింది నాకు, వెరైటీగా. నేనైతే చూడలేదు, ఫస్ట్ టైం చూసాను ఈ కాంబినేషన్. ఇది చాక్లెట్ కలర్కి రామనీలం అంటారు కదా, పికాక్ బ్లూ అండి. పికాక్ బ్లూ ఈ చాలా అసలు జామ్దాని పళ్ళు అంతా ఇచ్చారు. 1/2 మీటర్ 30 మీటర్ ఉంటుంది, 1/2 మీటర్ ఉంటుందేమో అండి. ఏమైనా ఇది చక్కగా కట్టేసుకుని ఇలా చుట్టేసుకుని అమ్మ ఒంటి చుట్టూ మనల్ని పట్టేసుకున్నారని ఫీల్ అయిపోతూ ఎంజాయ్ చేయొచ్చు. ఎవరికైనా సరే చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు, అమ్మ నా చేతితో చీర కొనుక్కుని కూడా అమ్మవారు పంపించారు అని ఎంతో ప్రేమగా. మా ఇంట్లో అంతో పెద్ద కష్టం మీ చీర అందిన తర్వాత తప్పింది అనేది మళ్ళీ రెండోసారి నాకు. సో అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక 2 కథలు చెప్పనా ఏమైనా అమ్మ గురించి? నా చేతి ఏం చెప్పించాలనుకుంటున్నారో అనుకుంటూనే అమ్మని తలుచుకుంటూ ఇక్కడ ఎవరో అడిగిన ఒక మీనింగ్ చెప్పాలని మీ ముందుకు వచ్చింది మీ రాదమ్మ. మనం లలితా సహస్రనామాల్లో రుద్రగ్రంథి విభేదిని అని వస్తుంది కదా, దాని మీనింగ్ ఏంటమ్మా అని అడిగింది నన్ను. అసలు మన శరీరంలో అండి ఆధార చక్రం దగ్గర నుంచి సహస్రారం వరకు మొదలుపెట్టినప్పుడు షట్చక్రాలను దాటుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రతి 2 గ్రంథుల మధ్యలో, 2 చక్రాల మధ్యలో ఒక గ్రంథి ఉంటుందండి. మూలాధారం దాటిన తర్వాత, మణిపూరకం దగ్గర దాటిన తర్వాత విష్ణు గ్రంథి, తర్వాత బ్రహ్మ గ్రంథి, తర్వాత రుద్రగ్రంథి. రుద్రగ్రంథి 3వ గ్రంథి దగ్గరికి వెళ్ళిపోయి మూలాధారం గురించే అర్థం కాకుండా అర్థం చేసుకోవే అని ఎంత ట్రై చేసి చెప్పినా కూడా ట్రై చేయకుండా నేను ఈ బంధాల్లోనే ఉంటాను, ఇందులోనే ఉంటాను, నాకు అర్థం కావట్లేదని ఎంతమంది ఉన్నారు. ఇది శాశ్వతం కాదు అనే సత్యాన్ని తెలుసుకోవడానికి మనం ఎప్పుడూ ట్రై చేయం. మన చుట్టూ జరుగుతున్నవి, మన శారీరకంగా మానసికంగా మన చుట్టూ ఉన్న మనుషులు పెట్టే బాధల్ని వాటిని పట్టించుకుంటూ ఆ బాధల్లోనే బ్రతుకుతూ ఇదే జీవితం అనుకుంటూ బ్రతకొద్దు అని ఎప్పుడూ తెలియచేసే మీరాదమ్మే ఈరోజు తెలియచేస్తుందండి. ఈ శరీరం శాశ్వతం కాదు. ఎప్పుడైతే ఈ శరీరం, ఈ ఆత్మ ఈ శరీరం నుంచి వేరుపడిందో అప్పుడు దీనికి నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతా ఉంటాను. మొన్న సడన్ గా నాకు ఇలా కనిపిస్తుంది నా శరీరం, నా నైట్ ఏదో వేసుకుని వెళ్ళిపోతున్నాను. ఇదేంటి అనుకుని, ఓహో ఇది నా శరీరం కదా, నేను ఇలా ఉంటాను కదా అనుకున్నాను. ఆ భావన మనలో కలిగిన రోజు ఈ గ్రంథులు, ఈ చక్రాలు దాటడం అన్ని మీకు అర్థమవుతాయి. అయినా అర్థం చేసుకోవడానికి ట్రై చేసే వాళ్ళకి అర్థమవుతుందేమో అన్న ఉద్దేశంతో 2 మాటలు. మనకండి శరీరంలో అసలు ఎప్పుడు చెప్తాను కదా, మూలాధార చక్రంలో దాటినప్పుడు వచ్చే అనుభూతులండి, అద్భుతమైన ఆ ఆనందానుభూతులు ఈ ప్రపంచంలో మీకు వేటి వల్ల దక్కని సుఖం, ఆనందం, ఆత్మానందం. ఆనందం అంటే ఇదా అని మనకి అర్థం అవ్వాలి. ఆ స్టేజ్ మనం దాటి ఒక్కొక్క గ్రంథిని భేదించినప్పుడు మొదటిసారి తగిలిన అనుభూతులు మీకు దొరకకపోవచ్చు, కానీ ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వెళ్ళేటప్పుడు అండి మనలో మొత్తం సృష్టి స్థితి సంకల్పాలు ముగ్గురు, విష్ణు రుద్ర బ్రహ్మ మహేశ్వరులు ముగ్గురు కదా, వారు ముగ్గురి శక్తిని దాటుకుంటూ మనం వెళ్ళి సహస్రారంలో ఉన్న అమ్మవారిని అందుకుంటాం. షట్చక్ర విభేదనం ఒక ఎత్తు అయితే, ఈ గ్రంథులు
ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి దాటినప్పుడు మనలో కలిగే భావనలన్నీ మారిపోతా ఉంటాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టు లెక్క. ఇవన్నీ ఆహా! నా వెన్నులో ఇవన్నీ ఉంటే కోసం ఇక్కడి నుంచి అని లెక్కలేసుకోకండి. అవన్నీ భగవంతుడు గీసిన గీతలు. మీకు కనిపించే ఆకాశం, భూమండలం ఇవి కాదు. వీటిని దాటిన శక్తంతా ఆ అమ్మవారు. ఆ స్వరూపిణి అయిన ఆ అమ్మవారిని చేరుకునే మార్గంలో ఇవి ఛేదనం జరగాలి. ఇవి మారేటప్పుడు మీకు ఒక్కొక్క బంధం ఇది అశాశ్వతం అనుకుంటూ మనకి కలగడే ఫీలింగ్స్ అన్ని ఒకెత్తైతే అండి, మనకి మనముగా అమ్మవారికి అమ్మతోనే ఉన్నాము అనే భావన మనకు కలుగుతుంది. అమ్మ మీరు చేసే నామస్మరణతోనో మంత్రంతోనో అమ్మ తను ఎక్కడ మనకి వేరు కాదు, తనే నాలో ఉంది అనే భావన కూడా ఈ ఈ మార్గంలో మనకి అనుభూతి చెందుతూ ఉంటామండి. వీటన్నింటిలోని మనం అనుభూతి చెందేటప్పుడు మనకి కలిగే చిన్న చిన్న వాటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నాకు ఎలా తెలుస్తుంది నేను ఇక్కడ దాటేనో లేదో? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుందండి. నాకు ఇలా ఉంది కదా నీకు అలాగే ఉంటుంది అని అనుకోవద్దు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రహ్మానంద అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఎప్పుడు గుళ్ళకి వెళ్ళాలి, ఎప్పుడు దేవుడి నామం తలుచుకోవాలి, ఎప్పుడు అదే అవి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళే కొద్ది ఇక చివరికి అడిగిన క్వశ్చన్ రుద్ర గ్రంథి కదా, అక్కడికి వచ్చేసరికండి మనమంటూ లేని స్టేజ్కి మనం వచ్చేస్తామండి. ఆమె నేనైపోయి బ్రతికే స్టేజ్కి మనం వచ్చేసిన తర్వాత మనకి వేటితోటి బంధనాలు ఉండవండి. కానీ దాన్ని దాటి కూడా మనం సహస్రారం చేరాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఆగిపోయి మన శరీరం ఇక్కడ వదిలేసినా కూడా మళ్ళీ జన్మెత్తి మళ్ళీ దాటాల్సిన పరిస్థితి. కాదంటే సాధకులకి జరిగే అనుభూతులు ఏంటంటే ఇక్కడ జన్మ ఆగిపోయినా మళ్ళీ జన్మెత్తాలా అన్న భయం కంటే మనం అక్కడి వరకు వెళ్ళిపోయాం కాబట్టి మళ్ళీ జన్మలో మనం అక్కడి నుంచి ఇవన్నీ తొందరగా వెళ్తూ అక్కడి నుంచి మళ్ళీ భగవంతుడు మనకి సహాయంతో చివరికి చేరుకుని ఆత్మ అమ్మవారిలో ఐక్యమైపోతుంది అన్నది మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్గా ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్పేశాను. ఏదేమైనప్పటికీ నేను మాట్లాడిన మాటల్లో అర్థాలు ఎవరికైనా కొద్ది మందికైనా అర్థమయ్యే ఉంటాయి అని భావిస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకున్నా. మీరు అదమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.